మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 44వ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరు బస్సు క్లీనర్, మరొకరు కర్నూలు జిల్లాకు చెందిన పీరుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్. చందు, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల జాతీయ రహదారిపై రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్నటువంటి నాగాలాండ్ చెందినటువంటి బస్సు ఒక్కసారిగా ప్రమాదానికి గురి కావడంతో అక్కడ బస్సులో ప్రయాణించిన క్లీనర్ తో పాటు మరో కర్నూలు చెందినటువంటి పీరా అనే వ్యక్తి 2 మృత్యువాత పడ్డారు. అయితే అతివేగంగా వస్తున్నటువంటి బస్సు ముందుగా వెళ్తున్న లారీని తప్పించబోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా వెనుక లారీని ఢీకొట్టిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ప్రమాదంలో దాదాపు 2 మృతి చెందగా మరో 7 మందికి తీవ్ర గాయాలయ్యి వీళ్ళందరినీ కూడా పోలీసులు అక్కడ చర్చలతో పాటు మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం జరిగింది. పండగ పూట తమ పండుగను తమ ఊర్లలో జరుపుకోవాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు పల్లెలకు తర్వాత పట్టణాలకు వెళ్తున్నటువంటి పబ్లిక్ ప్రైవేట్ ట్రావెల్స్ ఆశ్రయించడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టు కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే జై భారతికి సంబంధించినటువంటి ట్రావెల్స్ బస్సు ఏదైతే జడ్చర్ల నేషనల్ హైవే పై ఉన్నటువంటి 3 స్టార్ హోటల్ సమీపంలో ఉన్నటువంటి కల్వర్ట్ వద్ద వేగంగా వస్తూ వెనుక నుంచి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని కూడా తెలుస్తుంది. అయితే దాదాపు బస్సులో 35 నుంచి 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వీరంతా కూడా ఇటు కర్నూలు, అదేవిధంగా అరుణాచలం మరియు ఎక్కడెక్కడ ఉండాల్సిన స్టాప్ లో దిగేటువంటి పరిస్థితి ఉంది. అయితే రాత్రి 9 గంటలకు ఈ యొక్క బస్సు హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా 11 గంటల సమయంలో జడ్చర్ల హైవే పై వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని కూడా అతివేగమే కారణం అంటే కూడా పోలీసులు ప్రాథమికంగా విచారణ చేపట్టారు. అయితే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెరుగైన చికిత్స అందించేందుకు కూడా వాళ్ళు మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి, అదేవిధంగా చర్చలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇందులో 7 మందికి తీవ్ర గాయాలుగా అయ్యాయి. మరో కొంతమందికి స్వల్ప గాయాలు కావడంతో వాళ్ళందరినీ కూడా క్షేమంగా పంపించేందుకు ప్రయత్నం అయితే చేసినటువంటి సిచ్యువేషన్. మొత్తంగా అతివేగంగా వెళ్తున్నటువంటి బస్సు వేగంతోనే ముందుగా వెళ్తున్నటువంటి లారీతో పాటు అటు ముందుగా ఉన్నటువంటి ఏదైతే ఒక ఎర్టిగా వాహనాన్ని గుట్టి కొట్టడం తెలిసింది. ఈ ప్రమాదంలో 2 మాత్రమే మృత్యువాత పడ్డారు. మరికొంతమంది తీవ్ర గాయాలని చెందు. రైట్ హరిశంకర్, థ్యాంక్ యూ.